చైర్మన్ చంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో నాకు ప్రత్యామ్నాయంగా మరో ముగ్గురికి పదవి ఆశ చూపించి పోటీ చేయించారన్నారు. మా ముగ్గురులో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్లకు చైర్మన్ పదవి ఆశ చూపించారన్నారు. 2.5 కోట్ల రూపాయలను తన నుంచి తీసుకుని చైర్మన్ పదవితో రాజకీయ వ్యాపారం చేశారని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన 3 నెలల తర్వాత మరో ₹1 కోటి డిమాండ్ చేసి తీసుకున్నారని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టే సమయంలో విదేశాల్లో విహారానికి వెళ్లాడన్నారు. సెటిల్మెంట్ చేస్తానని చెప్పి రాజకీయ వ్యభిచారం చేశారని ఆరోపించారు. మైదుకూరు మున్సిపాలిటీకి కమిషనర్గా తన కుటుంబ అనుచరుని వేయించుకున్నారన్నారు. బినామీల ద్వారా పనులు చేయించుకుని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి విలువలు లేవని, అవినీతిని ప్రోత్సహించారని ఎద్దేవా చేశారు. పార్టీ అధినాయకత్వం రఘురామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రాజకీయం వ్యాపారం కాదని అన్న వంటి రఘురామిరెడ్డి గారికి మరి నువ్వు చేసింది ఏ విధంగా ఉంది? వ్యాపారమే కదా. ముగ్గురిని పెట్టినావు కౌన్సిలర్ అంటే చైర్మన్ పోస్టులకు ముగ్గురిని పెట్టినావు. వ్యాపారం చేసేదానికి ముగ్గురిని పెట్టినావు. ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళకి ఇవ్వాలని చైర్మన్ ఉద్దేశంతోనే నువ్వు పెట్టినావు. ఒకరు శ్రీనివాసులు, ఒకరు ఈ సింహనారాయణ రెడ్డి, ఒకరు వచ్చేసి మాచునూరు చంద్ర. ఈ విధంగా ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు పెట్టిన పరిస్థితి నీది, నీ ఆత్మకు తెలుసు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు పెట్టేదానికి. కాబట్టి నా కాడ డబ్బులు ముందుగానే నువ్వు డబ్బు 2.5 కోటి తీసుకున్నావు. తీసుకుని వ్యాపారం చేయలేదా? నువ్వు నా మీద ఈ రాజకీయం మీద వ్యాపారం చేయలేదా? చేసిన తర్వాత 3 నెలల తర్వాత పంపించి నా మీద ఒత్తిడి పెట్టి నన్ను నా మనసు బాధ పెట్టి నువ్వు ₹1 కోటి తీసుకున్నావా లేదా? 3 నెలల తర్వాత ఇవన్నీ కూడా ఈ ఒక మున్సిపాలిటీలో చేసే పనులు కానీ అన్నీ కానీ నాకు తెలియకుండా చేసుకుంటున్నారు. కాబట్టే నీ ముఖం నేను చూడలే, నీ దగ్గరికి నేను రాకుండా మానుకున్నా. కాబట్టి నువ్వు చేసిన పని అంతా కూడా అవకతవకలే చేశావు. మరి ఈరోజు మున్సిపాలిటీలో నాకు తెలియకుండా కౌన్సిలర్లు ఇది అవిశ్వాసం తీర్మానం పెట్టాలని వచ్చినప్పుడు దానికి బదులుగా నా దగ్గరకు వచ్చి అడిగితే మీరు పోయి రఘురామిరెడ్డి గారిని అడగండి అని నేను మా కౌన్సిలర్లో చెప్పాను.